నీతి ఎవరికి బుర్రకెక్కదు. అంచేత పెద్ద ఆవిడంటే ఇష్టం లేకపోయింది. సురుచి, రుచి అంటే నాలిక్కి చెప్పేవన్నీ చూసినవన్నీ కూడా తినేయాలనుకుంటుంది, అది అనారోగ్యం చేస్తూ ఉంటుంది. ఈ రెండో భార్య యందు ఎక్కువ ఇష్టం కలిగి ఉన్నాడు. సునీతి వల్ల ఆయనకి ధ్రువుడు అనే కొడుకు, సురుచి వల్ల ఉత్తముడు అనే కొడుకు ఉన్నాడు. ఒకప్పుడు ఒకరోజు ఉత్తముడు తండ్రి ఒళ్ళో కూర్చుని ఆడుకుంటూ ఉంటే అది ధ్రువుడు చూసి తను కూడా తండ్రి ఒళ్ళో కూర్చోవడం కోసం ప్రయత్నం చేశాడు. అప్పుడు సురుచి ధ్రువుడు చెయ్యి పట్టుకుని పక్కకి లాగేసి, నువ్వు తండ్రి ఒళ్ళో కూర్చోవడానికి వీల్లేదు, నీ తండ్రికి నీ తల్లి అంటే ఇష్టం లేదు, నేనంటేనే ప్రేమ, నీవే అదృష్టవంతుడు అయి ఉంటే నా కడుపునే పుడుదు, నా కడుపును పుట్టలేదండి. అయితే దీనికి నేను చేసిన నేరం ఏంటి, ఇది నేను పోగొట్టుకుని నేను ఆ తండ్రిలో కూర్చోవాలంటే ఏ అర్హత అంటే నువ్వు నారాయణ గురించి తపస్సు చేసుకో అన్నాడు. ఈ చిన్న కుర్రవాడు తండ్రిని తన పెంతల్లికి ఒళ్ళో కూర్చొనివ్వలేదనే బాధతో